రిజర్వేషన్ల ద్వారా పేద వర్గాల నుంచి ప్రతినిధులుగా ఎన్నుకోవటం అనేది జరుగుతూ వస్తూ ఉంది. అయితే ఒక పేద నిరుపేద మహిళగా, ఒక షెడ్యూల్డ్ ట్రైబ్గా ఉన్నటువంటి ఒక మహిళ ఆ గ్రామానికి సర్పంచ్ అయితే ఆమె అనుకున్న స్థానంలో ఆమె ధైర్యంగా కూర్చోగలుగుతుందా? ఆమె అనుకున్న వారికి ధైర్యంగా సహాయం చేయగలుగుతుందా? ఆమె అనుకున్నటువంటి పాలసీ మీద, పథకం మీద ధైర్యంగా ఒక సంతకం పెట్టగలుగుతుందా? ఒక్కసారి మనం అందరం ఆలోచించి అలాంటి మన గ్రామ పరిస్థితిని వెనక్కి చూస్తే ఈ విధంగా పెత్తందారుల కబంధ హస్తాలలో చిక్కుకున్నటువంటి పేద వర్గాల నుంచి వచ్చినటువంటి నాయకురాళ్ళు స్వతంత్రంగా వ్యవహరించగలిగే స్వేచ్ఛ వారెవరికీ కూడా లేదు. ఒక సంతకం పెట్టలేరు, ఒక చోట కూర్చోలేరు. వారు చెప్పిన చోట కూర్చోవాలి, చెప్పిన చోట సంతకం పెట్టాలి. ఈ రకమైనటువంటి అధికారం ఎవరికి కావాలి? అలాంటి అధికారం కోసమా ఈ రిజర్వేషన్స్ అన్నీ వచ్చింది? మన మనోభావాలకు అనుగుణంగా, మన పరిస్థితులకు అనుగుణంగా ఎదుటివాడి కష్టాన్ని తీర్చాలని కలిగినటువంటి ఆలోచనకు అనుగుణంగా పని చేయగలగాలి. అలా నిర్ణయము చేయగలగాలి. అలా నిర్ణయము చేయగలిగే స్వేచ్ఛ కలిగిన రాజ్యాధికారాన్ని సాధించాలి. అందుకోసం ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని మనం స్థాపించడం జరిగింది. ఈ రోజున్న ఒక మంత్రి, ఈ రోజున్నటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడు ఏ కేబినెట్ మీటింగ్లో ఈ పేద వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ఎలుగెత్తి మాట్లాడగలిగారు? ఏ చట్టసభలో, ఏ శాసనసభలో, ఏ పార్లమెంటులో ఒక షెడ్యూల్ కాస్ట్ గురించి, ఒక షెడ్యూల్ ట్రైబ్ గురించి, ఒక అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి, మైనారిటీల మీద జరుగుతున్న మారణ హోమం గురించి ఏ నాయకుడు మాట్లాడాడు? అది స్వేచ్ఛ ఎలా అవుతుంది? అది అధికారం ఎలా అవుతుంది? నిర్ణయం చేయగలిగే అధికారము మనకు రావాల్సిన రాజ్యాధికారం. అందుకోసమే ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. దళాధిపతి విజయ్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. దళాధిపతి విజయ్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. దళాధిపతి విజయ్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. మనకి స్వాతంత్రం వచ్చింది 1947. ఈరోజు 2024లో ఉన్నాం. రాజ్యాంగం ఎన్ని హక్కులు కల్పించింది? అధిక జనం మనం, అధికులం మనం. 100కి 80% పైన ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ఇతర వర్గ పేదలు రాజ్యాధికారంలో అడుగు పెట్టలేకపోతున్నారు. స్వయం పాలన కోసం మనం పోరాటం చేశాం, స్వతంత్ర ఉద్యమాన్ని నిర్వహించాం. కానీ ఈ పేదలు అలాంటి స్వపరిపాలనలో అడుగు పెట్టలేకుండా ఉన్నారు. ఎందుకు? అసలు ఈ పేదలకు అధికారం కావాలా? ఈ పేద వర్గాలకు, ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అధికారంలో భాగస్వామ్యం కావాలా? ఆ అవసరం ఉందా? మనమందరం కూడా ఒక్కసారి ఆలోచించాలి. అసలు అధికారం అనేది మనకు అవసరమా? అలా అధికారంలో మనము అడుగు పెట్టగలిగే అవకాశం ఉందా? అలాంటి చట్టం ఏమైనా ఉందా? లేక అలాంటి మార్గం ఏమైనా ఉందా? వీటన్నిటికన్నా ముందు అసలు ఇది మనకు అవసరమా? ఒక్కసారి అందరూ ఆలోచించండి. ఈరోజు యూట్యూబ్ ద్వారా లైవ్ టెలికాస్ట్ చాలామంది మన వాళ్ళు కూడా చూస్తున్న వాళ్ళు కూడా ఆలోచించండి. అసలు ఈ పేద వర్గాలకు అధికారం కావాలా? మనం ఏం చేస్తున్నాం? ఏ విధంగా జీవిస్తున్నాం? మన ఆలోచన ఏ విధంగా ఉంది? ఒక్కసారి మన మనసులోకి తొంగి చూద్దాం. మన ఇళ్లల్లోకి తొంగి చూద్దాం. మనం నివసించే కాలనీల్లోకి తొంగి చూద్దాం. మనం నివసించే
మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లోకి తొంగి చూద్దాం. అసలు మన మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి, మనం ఏమనుకుంటున్నాం ఒక్కసారి అవలోకనం చేద్దాం. మనం ఎలా ఉన్నామంటే బ్రతికేస్తున్నాం, బ్రతుకు ఈడ్చేస్తున్నాం. అంటే బతికేస్తున్నాం. 4 గింజలు సంపాదిస్తే ఏదో ఒక భోజనం జరుగుతుంది. ఆ భోజనం తిని కడుపు నిండింది కదా, ఓకే, బతికేస్తున్నాం. 4 జతలు బట్టలు ఉన్నాయి. సంక్రాంతికో జత, క్రిస్మస్కో జత, కొత్త సంవత్సరానికో జత, దసరాకో జత, దీపావళికో జత, అలా అప్పుడప్పుడు మార్చి 4 జతలు బట్టలు ఉన్నాయి, బతికేస్తున్నాం. తినటానికి తిండి దొరుకుతుంది, నొప్పి లేదు, బాధ లేదు, బతికేస్తున్నాం. బ్రతుకు సాగిపోతుందిగా, బ్రతుకు ఈడ్చేస్తున్నాంగా. వేసుకోవడానికి బట్టలు ఉన్నాయి, బ్రతికేస్తున్నాం. కుక్కల వలె నక్కల వలె సందులలో పందుల వలె, కుక్కల వలె నక్కల వలె సందులలో పందుల వలె గుంపులుగా 1, 2, 3, 4, 5 జంటలు ఒకే గదిలో కాపురాలు చేస్తూ గుంపులుగా బతికిస్తున్నాం. ఇది మన బ్రతుకు. పాదయాత్రలో చూశా, నేను ఇళ్లల్లోకి వెళ్ళి చూశాను. ఒక్క గదిలో 1 జంట కాదు, 2 జంటలు కాదు, 3 జంటలు కాదు, 5 జంటలు ఒకే గదిలో కాపురం చేస్తున్నామని, ఇల్లు లేదని, ఇంటి స్థలము లేదని వాపోతున్న దీన గాథలు నేను పాదయాత్రలో చూశా. బతికేస్తున్నాం, గుంపులుగా బతికేస్తున్నాం. 1 జంట ఇంట్లో ఉంటే మిగిలిన జంటలు వాకిట్లో పడుకుంటున్నామని పబ్లిక్ మీటింగ్లో నా యాత్రలో పేదలు చెప్పిన విషయాలు ఇప్పటికీ కూడా నా మదిలో తిరుగుతూ ఉన్నాయి. అయినా బతికేస్తున్నాం. ఏదో ఒకటి బ్రతకటమే కదా కావాలి. ఆ పూటకు తిండి ఉంటే చాలు, వేసుకోవడానికి బట్టలు ఉంటే చాలు, నిద్ర వచ్చినప్పుడు నేడుంటే చాలు, బతికేస్తున్నాం. ఇది మన బ్రతుకు. బాధ అనిపించటం లేదా? సిగ్గు అనిపించటం లేదా? పౌరుషం రావడం లేదా? కసి కలగడం లేదా? ఇలాగే మిగిలిన జనం అంతా కూడా బ్రతుకుతున్నారా? ఒక ధనవంతుడి ఇంటిలో ఒకరికి పెళ్లి చేస్తే ఆ వ్యక్తికి భార్య కానీ, భార్యకి భర్త కానీ వస్తే వారిద్దరు నివసించడానికి, కూర్చోవడానికి ఒక గది, తినటానికి ఒక గది, వంటకు ఒక గది, పెంటకు ఒక గది, పడుకోవడానికి గది, ఇద్దరి కోసం 5 గదులున్న భవంతులు కట్టి తమ తరువాతి తరానికి పెత్తందారులు, ధనవంతులు ఇస్తూ ఉంటే, మనం పుట్టాం, కన్నాం, పిల్లల్ని కనేసి పెళ్లిళ్ళు చేసేసాం, నలుగురు కలిసి ఒకసారి ఏడవండి అని ఒక గది ఇచ్చి వాళ్ళని పడుకోబెడుతున్నాం. సిగ్గు అనిపించడంలే? బాధ అనిపించడంలే? ఇలాగే బ్రతుకుతున్నారా మిగిలిన వాళ్ళందరూ? ఈ దేశంలో ప్రతి పౌరుడికి సమానమైన హక్కులు లేవా? వచ్చే బడ్జెట్లో, నిధుల్లో ప్రతి ఒక్కరికి వాటా లేదా? కొంతమందికి మాత్రమే భవంతులేంటి? మిగిలినటువంటి వారికి ఇల్లు లేని, వాకిళ్ళు లేని, గతి లేని పరిస్థితిలో బ్రతికే జీవనం ఏమిటి? ఎవరు ప్రశ్నిస్తున్నారు? ఈ జాతుల నుండి చట్టసభలోకి వెళ్ళిన వాళ్ళు ఎందుకు ప్రశ్నించడం లేదు? ఎందుకు